హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఎక్స్జేఎస్ గురించి తెలుసుకుందామండి. ఆర్ఎక్స్జేఎస్ అంటే ఏంటి, అసలు యాంగులర్లో ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్ఎక్స్జేఎస్ అంటే అండి రియాక్టివ్ ఎక్స్టెన్షన్ ఫర్ జావా స్క్రిప్ట్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎసింక్రోనస్ డేటాని లేదంటే యూజర్ ఈవెంట్స్ డేటాని మనం ఈజీగా తీసుకొచ్చి డిస్ప్లే చేయొచ్చు అనమాట యూజర్కి. మెయిన్ యూజ్ ఏంటంటే ఆర్ఎక్స్జేఎస్ వల్ల మన డేటాని అంటే ఎసింక్రోనస్ డేటా కానీ లేదంటే యూజర్ ఈవెంట్స్ బేస్డ్ డేటాని మనం ఈజీగా ఈ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ చెప్తా అండి. అసలు ఫస్ట్ బేసిక్స్ ఏంటో చెప్తాను. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ ఆర్ఎక్స్జేఎక్స్ అంటే ఏంటో చెప్తా అండి. అబ్జర్వబుల్ అంటే ఏంటి, అబ్జర్వర్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎర్రర్, కంప్లీట్, ఎసింక్రోనస్ డేటా హ్యాండ్లింగ్ చెప్తా అండి. సో ఫస్ట్ ఆర్ఎక్స్జేఎక్స్ అంటే చెప్పాను కదండి. ఆర్ఎక్స్జేఎక్స్ అంటే సింపుల్గా అది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనము డేటాని మన దగ్గర ఎసింక్రోనస్ కాల్స్ ఉంటాయి కదా, ఆ ఎసింక్రోనస్ కాల్స్ ద్వారా డేటాని తీసుకొచ్చి మంచిగా క్లియర్గా మనం యూజర్కి డిస్ప్లే చేయొచ్చు. ఓకేనండి. ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అదే అనమాట. డేటాని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడానికి మనకి ఈ ఆర్ఎక్స్జేఎక్స్ అనే ఆపరేటర్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఉపయోగిస్తుంది. తర్వాత అబ్జర్వబుల్ అంటే ఏంటండి, అబ్జర్వబుల్ అంటే ఒక యూట్యూబ్ అని మీరు ఊహించుకోండి. అబ్జర్వబుల్ అనే అతను ఏం చేస్తాడు, ఇప్పుడు మీరు ఒక 10 వీడియోస్ చేశారండి, ఇంకొకరు ఒక 100 చేశారు, ఇంకొకరు ఒక 1000 వీడియోస్ చేశారు. అవన్నీ కూడా మనం యూట్యూబ్లో పెడుతున్నాం కదా. అంటే ఏంటంటే అబ్జర్వబుల్ అనే అతను ఒక పర్సన్ లేదంటే ఒక సిస్టమ్ అనుకోండి. సో అతని దగ్గర చాలా డేటా ఉందన్నమాట. అంటే స్ట్రీమ్ ఆఫ్ డేటా ఉంది. నువ్వు కొంచెం డేటా ఇస్తావు, వేరే వాళ్ళు కొంచెం డేటా ఇస్తారు, ఇంకొకరు ఇంకా కొంచెం డేటా ఇస్తారు. సో అలాగా ఆయన దగ్గర చాలా డేటా, ఆయన అంత డేటాని కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాడు. సో అలా కలెక్ట్ పెట్టుకున్న డేటా ఉన్న పర్సన్ పేరేంటి, అబ్జర్వబుల్. తర్వాత అబ్జర్వర్ అంటే ఏంటి, ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది. సో మీరు డేటాని పంపిస్తున్నారు, ఎవరికైనా పంపించారనుకోండి. అంటే ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మీ దగ్గర ఒక 100 వీడియోస్ ఉన్నాయి. అంటే ఈ యూట్యూబ్లో ఇప్పుడు ఏంటి 100 వీడియోస్లు ఉన్నాయి. ఈ 100 వీడియోస్ ఎవరికి వెళ్తాయి, ఎవరైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఆ వీడియోస్ వెళ్తాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడేమవుతుంది, అబ్జర్వబుల్ అనేది ఎవరైతే పర్సన్ అనదర్ యూజర్, ఓకే, లేకపోతే మీ కస్టమర్, ఆయన ఎవరైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో వాళ్ళు మీకు అబ్జర్వర్. ఓకేనండి. అబ్జర్వబుల్ అంటే మన దగ్గర చాలా డేటా ఉంటుంది. మనం స్ట్రీమ్ ఆఫ్ డేటాని పంపిస్తాం ఎవరికి కావస్తే వాళ్ళకి. అలాగే అబ్జర్వబుల్ అంటే ఎవరైతే మన డేటాని సబ్స్క్రైబ్ చేసుకుంటారో, మనం ఎవరికైతే డేటాని ఇస్తున్నామో వాళ్ళని అబ్జర్వర్ అంటారు. అబ్జర్వర్ అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి. ఇప్పుడు వాటర్ని భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే లోపలికి పీల్చేసుకుంటుంది. సో అబ్జర్వర్ అంటే మెయిన్ అదే అనమాట. వాళ్ళు డేటాని తీసుకుంటారు. అబ్జర్వబుల్ అంటే డేటా ఉంటుంది ఆయన దగ్గర. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఆర్ఎక్స్జేఎస్ గురించి చెప్పాను కదండి. అబ్జర్వబుల్ అంటే ఏంటో చెప్పాను, అబ్జర్వర్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అంటే చెప్తున్నాను అండి. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఒక లింక్ లాంటిది అనమాట. అంటే లింక్లా అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారండి, ఈ వీడియోని వేరే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఛానల్ని చూస్తేనే కదా మీకు వ్యూస్ వస్తాయి వీడియోస్కి. సో సేమ్ ఇదే, దీన్ని సబ్స్క్రిప్షన్ అంటారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ప్రతి వీడియో ఎండింగ్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటాము. ఎందుకని, ఎవరైనా మన వీడియోస్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ప్లస్ మన ఛానల్కి మనీ వస్తుంది. సో సబ్స్క్రైబ్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్ ఇస్తున్నట్లు. అంటే ఏంటి, ఒక లింక్ అనమాట. మీరోను యూట్యూబర్, మీ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ కొంతమంది యూజర్స్కి అంటే వ్యూవర్స్కి, మన యూట్యూబ్ భాషలో వ్యూవర్స్కి పంపిస్తున్నాము. వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అప్పుడు ఏమిటి, మళ్ళీ మీరు వీడియో చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళకి సబ్స్క్రైబ్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే సబ్స్క్రైబ్ వల్ల ఏంటి, ప్రతిసారి మీరు వీడియో అప్లోడ్ చేసిన వల్ల మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎలా వెళ్ళిపోతుంది, అబ్జర్వబుల్ ప్రాసెస్ అనమాట. అబ్జర్వబుల్ అంటే ఏంటి, అబ్జర్వబుల్లో మీరు ప్రతిసారి కొత్త డేటా ఇస్తారు కదా, అంటే కొత్త వీడియోని పంపిస్తారు కదా. ఈ కొత్త వీడియోని పంపించినప్పుడల్లా అక్కడ ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయితే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్లో పంపిస్తారనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి.
అబ్జర్వబుల్ అంటే ఆయన దగ్గర డేటా ఉంటుంది. అబ్జర్వర్ అంటే మనం డేటా తీసుకుంటాము. సబ్స్క్రిప్షన్ అంటే మనం సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే ఆ కొత్తగా వచ్చే వీడియోస్ మనకి కనిపిస్తాయి, లేకపోతే మనకు కనిపించవు. ఓకే అండి. సబ్స్క్రిప్షన్ అనేది ఒక లింక్. ఇట్ ఈస్ బిట్వీన్ అబ్జర్వబుల్ అండ్ అబ్జర్వర్. తర్వాత మనకి ఏంటి నెక్స్ట్ అంటే ఏంటి, ఈ కంప్లీట్ ఏంటి, ఈ ఎర్రర్ ఏంటి అని అనుకోవద్దు. ఇప్పుడు మీకు చెప్తున్నా కదా, అబ్జర్వబుల్ మనకి డేటా ఇస్తుంది. ఓకే అండి. ఫస్ట్ ఒక వీడియో పంపించారండి. ఆ వీడియోలో సంథింగ్ ఒక పవన్ కళ్యాణ్ మూవీ ఉంది. ఓకే అండి. పవన్ కళ్యాణ్ మూవీ రిలేటెడ్గా ఫస్ట్ వీడియో వచ్చింది, మీరు చూసేశారు. నెక్స్ట్ చిరంజీవి మూవీ వచ్చింది అనుకోండి. చిరంజీవి మూవీ గురించి ఆయన చెప్పిన వెంటనే మనకి రావాలి కదా. మనకి రావాలి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ది ఓల్డ్ అయిపోయింది, చిరంజీవిది న్యూ అయింది. నెక్స్ట్ ఏంటి, సమ్ అనదర్ హీరో తలైవా ఉన్నారు కదా. సో తలైవాది వచ్చింది అనుకోండి, విజయ్ది వచ్చింది అనుకోండి. ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర క్యూలో ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న అన్ని నోటిఫికేషన్స్ మీ దగ్గరకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి, ఎందుకు మనకి ఇలాగా నెక్స్ట్ వస్తుంది అంటే, ఫస్ట్ వాళ్ళు ఏది అప్లోడ్ చేశారు, మా పవన్ కళ్యాణ్ అప్లోడ్ చేశారు. సో ఫస్ట్ అది క్యూలో ఉంది కాబట్టి ఫస్ట్ ఏదైతే అప్లోడ్ చేశారో దాన్ని నెక్స్ట్ అంటారనమాట. నెక్స్ట్ అంటే ప్రతిసారి లేటెస్ట్గా ఉన్న వాల్యూ ఎమిట్ అవుతుంది. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ వచ్చింది, నెక్స్ట్ చిరంజీవిది వచ్చింది, తర్వాత తలైవాది వచ్చింది, తర్వాత విజయ్ది వచ్చింది, అట్లా అనమాట. అంటే 1 by 1 అంటే ఏదైతే నెక్స్ట్గా న్యూ వాల్యూ అనమాట. న్యూ వాల్యూ వస్తుంది కదా, ఆ న్యూ వాల్యూని స్టోర్ చేసేదాన్ని నెక్స్ట్ అంటారనమాట. తర్వాత ఇప్పుడు మనకేంటంటే, మనం యూట్యూబ్ చూస్తున్నాము, ఏమవుతుంది మధ్యలో వాళ్ళు ఆ వీడియో డిలీట్ చేస్తారనుకోండి, మనకి ఏమని వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళకి కంటెంట్ నచ్చకో, లేకపోతే చెప్తా ఉండి ఏమైనా రాంగ్ చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు, వీడియో డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ వీడియో నాట్ అవైలబుల్ అని వస్తుంది. అలా నాట్ అవైలబుల్ అని ఎందుకు వస్తుంది, వీళ్ళకి సంబంధించిన ఆ వీడియో మన దగ్గర ఉంది లింక్, కానీ ఏంటంటే అది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. ఇలాంటి సినారియోలో ఎర్రర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో చూడండి, ఫస్ట్ నెక్స్ట్ వచ్చినాయి, కానీ తర్వాత ఒక సినారియోలో మనకి ఎర్రర్ కూడా వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది, మనకి ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వీడియో డిలీట్ అయిపోయినా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. తర్వాత కంప్లీట్గా మొత్తం ఇప్పుడు మీరు ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేస్తారండి. ఈ 10 వీడియోస్ నాకు వచ్చేసినాయి అనుకోండి, తర్వాత ఈ అబ్జర్వబుల్ డేటా అంతా నాకు ఇచ్చేసింది. అంటే ఏంటి, అబ్జర్వ్ చేసేసుకున్నా నేను. అబ్జర్వబుల్ డేటా ఇచ్చింది, అబ్జర్వర్ని నేను డేటా తీసేసుకున్నాను. ఇంకా ఈ మధ్య ఉన్న సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో కంప్లీట్ అయిపోయినప్పుడు ఈ కంప్లీట్ అనే కాల్ చేస్తారు. ఓకే అండి. ఇది మామూలుగా మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం యాంగులర్లో, నేను ఇప్పుడు యాంగులర్ బేస్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి. ఇప్పుడు మనకి ఒక యూజర్ సర్వీస్ తీసుకున్నాను అండి. ఈ యూజర్ సర్వీస్లో నాకు ఒక యూజర్ డేటా ఉంది. ఓకే అండి. ఈ యూజర్ డేటా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ స్టాటిక్ డేటా రాసా అండి. మీరేంటంటే ఏదైనా మనం HTTP URL కాల్స్ రాస్తాం కదా, సర్వర్ నుంచి డేటా తీసుకొస్తుంది. సో సర్వర్ నుంచి డేటా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఒక అడ్మిన్ ఉన్నాడు అనుకోండి, ఎవరైనా కంపెనీ నుంచి లీవ్ అయిపోతే వాళ్ళ డీటెయిల్స్ని రిమూవ్ చేస్తారు కదా, అవి యూజ్ చేయడానికి మళ్ళీ మనకి ఉపయోగం ఉండదు కదా. సో అలాగా ఈ డేటా చేంజ్ అవుతూ ఉంటుంది. వీటి దగ్గర ఎప్పుడు లేటెస్ట్ డేటా ఉంటుంది. ఈ లేటెస్ట్ డేటాని తీసుకొచ్చి మనకి పంపిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాము, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యూజర్ సర్వీస్ అనేది ఏంటమ్మా, ఈ యూజర్ సర్వీస్ అనేది ఇది నా సర్వీస్ నేమ్. ఇదిగోండి ఇక్కడ నా సర్వీస్ నేమ్ అనేది యూజర్ సర్వీస్. ఓకేనా. ఈ యూజర్ సర్వీస్ని నేను ఇక్కడ కన్స్ట్రక్టర్లో రాసుకున్నా. కన్స్ట్రక్టర్లో రాసుకోవడం వల్ల ఏంటి, దాన్ని ఒక డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇక్కడ రాశాను. ఇది డిపెండెన్సీ పర్పస్ అనమాట. ఏ సర్వీస్ని ఏ కాంపోనెంట్లో ఎక్కడ కావాలితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. యూజర్ సర్వీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. యూజర్ సర్వీస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూజర్ సర్వీస్లో ఉన్న మనం ఏ మెథడ్ కాల్ చేస్తున్నాం, గెట్ యూజర్స్ అనే మెథడ్ కాల్ చేసాము. తర్వాత ఏమంటున్నాము, గెట్ యూజర్స్ డాట్ సబ్స్క్రైబ్ అన్నాం. సబ్స్క్రైబ్ అనేది ఎందుకో చెప్పాను కదండి. సబ్స్క్రిప్షన్ అంటేనే సబ్స్క్రైబ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను సర్వర్కి వెళ్ళాను, నాకు అందరు యూజర్స్ని ఇమ్మన్నాను. అంటే ఏంటి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ వీడియో ఇమ్మంటారు కదా, పవన్ కళ్యాణ్ వీడియో అనేది ఒక ఆబ్జెక్ట్. లేదంటే చిరంజీవి గారి వీడియో ఇమ్మన్నారు అనుకోండి, చిరంజీవి గారి వీడియో ఒక ఆబ్జెక్ట్, పవన్ కళ్యాణ్ గారి వీడియో ఒక ఆబ్జెక్ట్. సో వాళ్ళు పెద్ద హీరోలు కదా. ఇంకా అంటే నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళకి సంబంధించిన ఏ చిన్న నోటిఫికేషన్ ఉన్నా కూడా అదంతా కూడా ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ వస్తుందమ్మా, అంతే. ఓకేనా. ఇప్పుడు యూజర్ సర్వీస్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకేనా. యూజర్ సర్వీస్ అనేది ఒక ఆబ్జెక్టు. తర్వాత
మీకు మామూలుగా మన ఎగ్జాంపుల్ భాషలో అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఉంటాయి కదా, అదంతా ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని మనకి రిటర్న్ చేసేదాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. అది ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? సబ్స్క్రైబ్ చేసినప్పుడు రిటర్న్ చేస్తుంది. ఇదనమాట ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. మన దగ్గర డేటా ఉంది, ఆ డేటాని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాము. నెక్స్ట్ అంటే ఏంటి? ఈ నెక్స్ట్ ద్వారా మనకి లేటెస్ట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి వీడియో వస్తుంది. సో ఆ వీడియోని ఒక ఆబ్జెక్ట్లో పెడతాము. ఆ ఆబ్జెక్ట్ని సబ్స్క్రిప్షన్ అంటారనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాల్యూలో వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. ఈ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాక మనం కావాలంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక ఫైవ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు చెప్పే వీడియో నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? వీళ్ళు ఎప్పుడు విసిగిస్తున్నారా బాబు, ఎక్కువ వీడియోస్ పెడుతున్నారు నోటిఫికేషన్స్ అని చెప్పేసి మీరు సింపుల్గా అన్సబ్స్క్రైబ్ చేస్తారు. అది మ్యూట్ అయిపోతుంది. అందువల్ల ఏమవుతుంది? మీకు ఇంకా వాళ్ళు ఎవరైతే మీకు నచ్చిన వాళ్ళు ఎక్కువ వీడియోస్ పెడుతున్నారో వాళ్ళ వీడియోస్ మీకు రావన్నమాట నోటిఫికేషన్ కింద. నేను ఇదే ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే, మీరు అందరూ యూట్యూబ్ చూస్తారు కదా, సో త్వరగా అర్థమైపోద్దని వాట్ ఈజ్ అబ్జర్వబుల్, వాట్ ఈజ్ అబ్జర్వరు, దానికోసమని ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. తర్వాత కంప్లీట్ అంటే వాళ్ళు చేసిన అన్ని వీడియోస్ మీ దగ్గరకు వచ్చినాక ఈ సబ్స్క్రిప్షన్ లింక్, అబ్జర్వబుల్ లింక్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు కొత్త వీడియో చేస్తే మళ్ళీ కొత్తగా అబ్జర్వబుల్ అనే ఆయన యూట్యూబ్ అవుతారు, అబ్జర్వర్ అనే వాళ్ళు చూసేవాళ్ళు అవుతారు. మధ్యలో సబ్స్క్రిప్షన్ లింక్ వస్తుంది. లేటెస్ట్గా వచ్చిన వాల్యూ నెక్స్ట్లోకి వచ్చి ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు రిటర్న్ అవుతుంది? మనం ఆ వాల్యూని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు రిటర్న్ అవుతుంది. ఇదమ్మా RxJS గురించి సింపుల్గా ఒక లైన్లో చెప్తున్నాను. RxJS అంటే జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఇది ఎందుకు యూజ్ చేస్తాము? ఎసింక్రోనస్ డేటాని కానీ లేకపోతే ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్ డేటా హ్యాండిల్ చేయడానికి ఉపయోగించే ఒక లైబ్రరీ. తర్వాత అబ్జర్వబుల్ అంటే ఎవరు? అబ్జర్వబుల్ దగ్గర డేటా ఉంటుంది. అబ్జర్వబుల్ ఏం చేస్తారు? అబ్జర్వర్ అనే ఆయన అబ్జర్వబుల్ దగ్గర ఉన్న డేటాని తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకోగలడు? ఆ అబ్జర్వబుల్ డేటాని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే తీసుకోగలడు. తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనే డేటా, అంటే నేను ఆబ్జెక్ట్ అని చెప్తున్నాను, వాళ్ళు స్ట్రీమ్ ఆఫ్ డేటాని పంపిస్తారు. మీకు ఏది కావాలితే ఆ డేటా వస్తుంది కదా, ఏ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది వస్తుంది. సో అది వస్తుంది అనమాట. తర్వాత ఏంటి? సబ్స్క్రిప్షన్ తర్వాత సబ్స్క్రైబ్, తర్వాత ఎర్రర్, నెక్స్ట్ హ్యాండ్లర్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మ, వాటర్ ట్యాంకర్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంకర్ ఊహించుకోండి. వాటర్ ట్యాంకర్లో మన దగ్గర ఏంటంటే చిన్న వాటర్ ట్యాంక్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద ట్యాంకుల దగ్గర నుంచి వాటర్ అందులో పడతారు కదా. ఇప్పుడు పెద్ద వాటర్ ప్లాంట్ అనేది ఒక అబ్జర్వబుల్ అనుకోండి. అది వాటర్ ట్యాంక్ నిండా నీళ్లు పోస్తుంది, దాని దగ్గర ఉన్న నీళ్ళన్నీ పోస్తుంది. వాటర్ ట్యాంక్ నిండిపోయింది అనుకోండి, నిండిపోయినాక ఏమవుతుంది? ఈ అబ్జర్వబుల్ అనేది పెద్ద వాటర్ ట్యాంకు, గ్రామాలకి తీసుకెళ్లే చిన్న వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, మున్సిపల్ వాటర్ ట్యాంకులు, అవి అబ్జర్వర్ అనమాట. తర్వాత ఇప్పుడేంటి? మనం బకెట్ పట్టుకుని వెళ్ళి, బిందు పట్టుకుని వెళ్ళి నీళ్ళు పట్టుకుంటాం కదా. మనం ఏం చేస్తాము? ఆ అబ్జర్వబుల్ ఉన్న డేటాని మనం పట్టుకుంటాం కదా, నీళ్ళు పట్టుకుంటాం కదా మన బకెట్లో. పట్టుకుంటా ఉండి ఏమవుతుంది? మనకు ఒక్కోసారి ఏవైతే ఫస్ట్గా మనకి వాటర్ ట్యాంకుల్లో నీళ్ళు పైనుంచి పడతాయి కదమ్మా, సో అలాగే నెక్స్ట్ వాల్యూస్ పడతాయి అనమాట. తర్వాత ఏమవుతుంది? మనం ట్యాప్ కట్టేసామనుకో కంప్లీట్ అయిపోయినట్టు. లేదన్నా ఎక్కడన్నా పైపు పగిలిపోయింది అనుకో, వాటర్ రావట్లేదు అనుకో, అది ఎర్రర్ వచ్చినట్టు. సో ఇదమ్మా అబ్జర్వబుల్ గురించి కాన్సెప్ట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.